చూడ చక్కని జంట ఎంత ముద్దుగా ఉన్నారో. వేదవతి, ఇంతకాలం నీదే పైచెయ్యింది. ఇప్పుడు నాకు నీతో సమానమైన హోదా దక్కుతుంది. ఏంట్రా అలా షాక్ అయి ఉండిపోయావు? ఓసారి నా చెంప చెల్లుమనేలా కొట్టక. ఎందుకురా? కొట్టక చెప్తాను. మన లెక్కెమెల్లో ఆ శ్రీకరే తనంతట తానుగా తాలికట్టాడని ఇంతకాలంగా అనుకుంటున్నాను. తమరి ప్రోద్బలంతో అలా జరిగిందని ఈ ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత తెలుసుకున్నాను. ఒక మనిషి పేరు ప్రతిష్టలను, కీర్తి గౌరవాలను సంపాదించుకోవాలంటే వేదవతిలా మంచి జాతకంతో పుట్టుండాలి. వేదవతిలా ఎన్నో సంవత్సరాలు దైవసేవలో మునిగి తేలుండాలి. నాలాంటి దానికి అంత ఓపిక లేదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే, గౌరవం ఉన్న చోట సంబంధం కలుపుకుంటే వాళ్ల గౌరవం మనక్కూడా వస్తుంది. అందుకేరా నా కూతురిని ఆ ఇంటికి కోడల్ని చెయ్యాలనుకున్నాను. అందుకేరా అలా తాళి కట్టించాను. చాలా అద్భుతంగా ఆలోచించావక్క. అందులో అనుమానమే లేదు. అంతవరకు బాగానే ఉంది. మరి మన లెక్కెమళ్ళలో ఉండాల్సిన తాళి గుడి ముందు చెట్టుకు ఎందుకు ఏలాడుతుంది? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ సంఘటన జరిగి చాలా కాలం అయింది కదా. మరి మనోడికి పెళ్లి కాకుండా ఉండుంటుందా? ఆ విషయం మాత్రం నాకు తెలీదురా. వాడెక్కడున్నాడో, పెళ్ళయిందో లేదో లాంటి వివరాలు మాత్రం నాకు తెలీదు. అవని, బాబా ఇలా జరిగింది? తాళి పేరుకుపోవడం ఏంటి? మనిద్దరి మధ్య దూరం రాబోతుందని ఈ రకంగా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడా? నేను నిన్ను వదులుకుంటానని అందరి ముందు మాట ఇచ్చినందుకే ఇలా జరిగిందా? ఎందుకు ఇలా జరిగింది బాబా? నాకు చాలా భయంగా ఉంది. అవని, ఫోటో ఫ్రేమ్స్ కిరుక్కొని ఇలా జరిగింది. ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? ఇలా జరగడం అశుభం, అపశకనం బాబా. అమ్మవారు నాకు పెద్ద పెద్ద పరీక్షలు పెడుతుంది బాబా. ఏమీ కాదు, కంగారు పడకు. అందుకే అంటారు, తొందరపడి కొన్ని మాటలను ఇచ్చేయకూడదు అని. నువ్వన్నట్టు దాని ప్రభావమే ఇలా చూపించిందేమో అనిపిస్తుంది. ఉండు బాబా, నేను వెళ్ళి తాళి రెడీ చేసి వేసుకుని వస్తాను. నేను లేకుండా అవని బ్రతకలేదు. అక్క, అక్క, ఏం ఆలోచిస్తున్నావు? క్లైమాక్స్ ఏం జరిగిందో చెప్పు. శ్రీకర్ అలేఖ్యకి తాలి కట్టినప్పుడు ఆ తాలి గుడి ముందున్న చెట్టుకి దిష్టిబొమ్మలా ఎందుకు ఏలాడుతుంది? అలా జరగడానికి కారణం ఏంటి? కారకులెవరు? అన్నపూర్ణాదేవి కటాక్షం నిండుగా ఉన్న ఆ ఇంటికి నా కూతురు కోడలయ్యి వేదవతిలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని జనాలతో నీరాజనాలు అందుకోవాలని ఎంతో ఆశపడి తాళినెత్తే కట్టించాను. కాని మనుషులు ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు జరిగింది. తాళిని కట్టించిన తర్వాత వేదవతి వాళ్ల ముందుకు తీసుకుని వెళ్ళాను.
ఈ జంటని కూడా ఆశీర్వదించండి. మీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. వేదవతి గారి కొడుకు నా కూతురి మెడలో తాళి కట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? ఇక్కడ మీరు వీళ్లకు వివాహాలు జరిపిస్తుండగా అదే ముహూర్తాన మీ కొడుకు నా కూతుర్ని వివాహం చేసుకున్నాడని చెప్తున్నాను. అమ్మా అమ్మా మీ అబ్బాయి మా అమ్మాయికి భర్త అయిపోయాడు. మా అమ్మాయి మీ ఇంటి కోడలైపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రుద్రాణి. నేనేం తమాషాలు చేయడం లేదండి, జరిగిందే చెప్తున్నాను. నేను చెప్పింది నిజమో కాదో నా కూతుర్ని అడగండి. అవునండి, శ్రీకర్ నాకు తాళి కట్టాడు. శ్రీకర్, వాళ్ళు చెప్పిందంతా నిజమేనా? అంటే మేము నాటకాలు ఆడుతున్నామనా మీ ఉద్దేశం? నువ్వు కాసేపు ఆగమ్మా. ఎరా, నువ్వు ఆ పిల్ల మెడలో నిజంగానే తాళి కట్టావా? అడిగింది నిన్నే చెప్పరా? కట్టానా? నేనేం అబద్ధం చెప్పలేదని ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి? మీరు ఊరందరికీ న్యాయం చెప్తారు కదా, అలాగే మాకు న్యాయం చేయండి. చూడు రుద్రాణి, నా కొడుకేదో తెలియక అలా కట్టుంటాడు. చిన్నపిల్లవాడు కదా. తెలియనంత వయసేం కాదు, తెలిసే కట్టాడు. మీరంతా అలా కళ్ళప్పగించి చూస్తున్నారేంటి? బయట ఊరి వాళ్ళొచ్చి మీ ఊరి పెద్ద దిక్కైనా ఈ రుద్రాని కూతురికి ఏం న్యాయం చెప్తారో చెప్పండి. మీరేమంటారు పంతులు గారు? ఇప్పుడు కూడా మీరు వేదవతి పక్షానే ఉంటారా? అలా ఎలా ఉంటానమ్మా? మంచిని మంచని, చెడుని చెడని చెప్పుకోవాలి కదా. అమ్మా వేదవతి గారు, మీ అబ్బాయి రుద్రాణి గారు అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడనంటే ఇద్దరికీ పెళ్ళైపోయినట్టే. అవును వేదవతి గారు, సాంప్రదాయాలకు విలువనిచ్చే మీకు ఇలాంటి విషయాలు తెలియనివి కాదు. మీరే ధర్మంగా మాట్లాడండి. తనవారైనా పరాయివారైనా నిజాయితీగా ఉండాలి కదా. ఈ విషయంలో మీ తీర్పేంటో చెప్పండి. ఏముంది, రుద్రాని కూతుర్ని వేదవతి గారి కోడలుగా ఇంటికి తీసుకొని వెళ్లాల్సిందే. అంతే కదా మరి. ఎప్పుడో జరగాల్సిన పెళ్లి ఈ వయసులోనే జరిగిపోయింది. రుద్రాణి గారు అప్పగింతలు ఇవ్వాల్సిందే. అలా ఎలా కుదురుతుంది? నా ఇంటికి కాబోయే కోడలికి కొన్ని అర్హతలుండాలి. నాలాంటి జాతకం కలిగి ఉండాలి. నీ కూతురి జాతకం గురించి చెప్పు. నా కూతురుది సింహరాశి, ఆశ్లేష నక్షత్రం, 4వ పాదం, ఆదివారం నాడు మాఘమాసంలో పుట్టింది. నా కూతురిది అద్భుతమైన జాతకం, తిరుగుండదు. నా కూతురు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి మంచి జరుగుతుంది, కలిసొస్తుంది. కానీ మాకు కావలసిన జాతకం అది కాదు. భరణి నక్షత్రం, మేషరాశి, 4వ పాదం, కార్తీక మాసం, శుక్రవారం నాడు జన్మించిన అమ్మాయే నా ఇంటి కోడలిగా రావాలి. అలాంటి కోడలే మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఎందుకంటే అమ్మవారి పూజలు చేయాలన్నా, ప్రసాదాలు చేయాలన్నా, మా ఆచారాల్ని ముందుకి తీసుకువెళ్లాలన్నా నాలాంటి జాతకం కలిగిన అమ్మాయే అయ్యుండాలి.
అలాంటి జాతకం కానప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేను. వినండి, అందరూ వినండి. 16 ఊళ్ళ పెద్ద మనిషి ఎలాంటి తీర్పు చెప్తుందో వినండి. ఇది న్యాయంగా ఉందా? మీరే చెప్పండి. వేదవతి గారు, మీకు కావలసిన అర్హతలు ఏవైనా అయ్యుండొచ్చు. అలా అని ఈ సమయంలో మీరిలా మాట్లాడడం పద్ధతి కాదు. నాలాంటి జాతకం కలిగిన అమ్మాయి నా ఇంటి కోడలిగా రాకపోతే అక్కడ 10 ఊళ్ళు అన్యాయమైపోతాయండి. చిన్న కొడుకుకు రాకపోతే మీకు పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి ట్రై చేసుకోండి. రుద్రాణి గారు చెప్పింది న్యాయంగానే ఉంది. అసలు నువ్వు ఎందుకు అలా చేసావురా? బుద్ధుందా నీకు? ఇది ఏమన్నా చిన్న విషయం అనుకున్నావా? మీరు ఆడుకునే ఆటలు అనుకున్నావా? నాన్నా, తెలియక కట్టావా? ఇష్టంతోనే కట్టావా శ్రీకర్? ఈవిడే బలవంతంగా కట్టించింది. ఈవిడే భయపెట్టి కట్టించింది. నేను కట్టనండి, వద్దండి అని అంటూనే ఉన్నాను. అయినా నా మాట వినకుండా కట్టించేసింది. అమ్మా, ఇందులో నా తప్పేం లేదమ్మా, నీ మీదొట్టమ్మా. ఎందుకు ఇలా చేసావు రుద్రాణి? ఆ, నీ కొడుకు అబద్ధం చెప్తున్నాడు. మీరే అబద్ధం చెప్తున్నారు. అవును, పాపం మీ అబ్బాయి చాలా భయపడిపోయాడు. అయినా సరే ఈ ఆంటీ అస్సలు విడిచిపెట్టలేదు, బాగా భయపెట్టేసింది. ఇది పెళ్లి ఆట కాదు, నిజమైన పెళ్లి చేస్తాను అంది. బుద్ధుందా నీకు? అలా చేయటం పద్ధతేనా? నువ్వు చేసింది పెళ్ళెలా అవుతుంది? ఈ బలవంతపు పెళ్లి చెల్లదు. అయినా ఇది పెళ్లి చేసుకునే వయసా? ఎందుకంత దుర్మార్గంగా ఆలోచించారు? వేదవతి గారు, మన ఊరికి అప్పుడప్పుడు వచ్చే అతిథులు. మీరు చేసిన పని మన ఊరికి ఎంత పరువు తక్కువ? పవిత్రమైన గుడిలో ఎందుకమ్మా ఇలాంటి ఆలోచనలు? మీరు మాట్లాడకండి పంతులు గారు. న్యాయం ఎటువైపుంటే అటువైపే మాట్లాడతానమ్మా. ఎందుకు మాట్లాడకూడదు? మీరు ఏం ఆశించి ఇదంతా చేశారు? మీలో ఏం స్వార్థం ఆవహించేలా చేశారు? మీ వైపు న్యాయం ఉందని మీ తరపున మాట్లాడినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. మీకు అండగా వచ్చి మా పరువుని తీసుకున్నట్టయింది. మీ డబ్బుకి మీ పరపతికి మన ఊరు వాళ్ళం ఎవ్వరం సరితూగం కానీ మీరు చేసిందైతే చాలా తప్పమ్మగారు. అమ్మా, ఊరి తరపున జరిగిన దానికి మేం క్షమాపణ చెప్తున్నాం, క్షమించండి. ఇప్పుడు మీరేది చెప్తే అదే పాటిస్తాం, అదే న్యాయం. నా దృష్టిలో బలవంతపు పెళ్లి పెళ్ళే కాదు. శ్రీకర్, నువ్వు కట్టిన తాళి తీసేయి. ఆడపిల్ల మెడలో తాళి తీసేయమనటం నా పెద్దరికానికి మచ్చ తీసుకురాదు. ఎందుకంటే జరిగిన దాంట్లో నీ కపట బుద్ధి ఏదో ఉంది. శ్రీకర్, ముందా తాళి తీసేయ్. ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే మర్యాదగా ఉండదు. రండి వెళ్దాం. అమ్మా అలేఖ్య, అమ్మా అలేఖ్య, ఆగమ్మా.
మీరంతా మన ఊరి వాళ్ళయ్యుండి నాకు సపోర్ట్ చేయకుండా ఎక్కడి నుంచో వచ్చిన ఆ వేదవతికి సపోర్ట్ చేస్తారా? నా కూతురికి నాకు ఘోరమైన అవమానం జరిగితే మీరంతా నవ్వుకుంటారా? మీ అందరికీ నేను వేసే శిక్ష ఏంటో తెలుసా? నా కూతురికి పెళ్ళయ్యేంత వరకు ఈ ఊరిలో గాని ఈ గుడిలో కాని ఏ ఆడపిల్లకి పెళ్లి జరగకూడదు, పెళ్లి జరగకూడదు, పెళ్లి జరగకూడదు. నా కూతురికి జరిగిన అన్యాయాన్ని ఆ దేవుడు కూడా చూస్తూ బొమ్మలా ఉండిపోయాడు కాబట్టి ఆ దేవుడికి కూడా శిక్ష విధిస్తున్నాను. ఈ రోజు నుంచి దీపధూప నైవేద్యాలు ఉండకూడదు, దీపధూప నైవేద్యాలు ఉండకూడదు. అభిషేకాలుండకూడదు. గుడిలో ఎవ్వరు అడుగు పెట్టకూడదు. గుడి మూసేయండి. ఏంటమ్మా ఇంతటి అన్యాయమైన నిర్ణయం? నా మాటని ఎవరైనా ధిక్కరిస్తే వారి చావుని చూస్తాను, చావుని చూస్తాను. అందరూ బయటకు పదండి. నేను గీసిన గీతను దాటిన వాడికి మరణ శిక్షే, మరణ శిక్షే. భద్రం, రే భద్రం, అక్క నువ్వు చెప్పిందంతా ఒక సినిమా లాగుందక్క. ఇంత డీటెయిల్గా ఇంతకుముందు నాకెప్పుడు చెప్పలేదు కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటారు గాని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటారా? అయితే ఆ రకంగా గుడి మూయబడింది, తాళి ఏలాడబడుతుందన్నమాట. అప్పుడు ఊరి వాళ్ళు నాకండగా నిలబడలేదు కాబట్టే నా కూతురు పెళ్ళి అయ్యేవారు ఎవ్వరి పెళ్లి జరగకూడదని ఆజ్ఞాపించాను. అందరూ దాన్ని శిరసా పాటిస్తున్నారు. ఈ విగ్రహం ఉండడం వలన వేదవతికి గౌరవము, వేదవతి మాటకు విలువ వచ్చాయి. ఇప్పుడిది నా దగ్గరికి చేరింది.